ప్రభు ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన అవకాశం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ పండుగ వాతావరణంలో వాస్తవంగా దేవుని యొక్క వాక్యము చెంతకి ఏమి రావాలా, ఏమి చదవాలా, ఏంటి అంశము అని ప్రభు దగ్గర కనిపెడతా వచ్చినప్పుడు ప్రభు ఇస్తూ వచ్చిన తలంపు, పండుగలో ఆయన ఎక్కడని యూదులు వెతుకుతూ వచ్చారు. కాబట్టి ఈ శీర్షికపై ఈ యొక్క 2 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుంటాం గనక ఈ 2 దినాలు కూడా దయచేసి ఈవినింగ్ మీటింగ్స్ రేపు కూడా ఒకటికోకుండా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. వద్దాము యోహాను సువార్తకి. యోహాను సువార్త 7వ అధ్యాయము 11వ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 11వ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. Now at the feast, the Jews were watching for him and asking, "Where is the man?" ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, యేసు క్రీస్తు ప్రభుల వారి అద్భుతమైన ఆరాధనకి అర్హమైన శ్లాఘనీయమైన నామంలో స్తుతిస్తూ ఉంటున్నాం. మా కొరకై నీవు తగ్గించుకుంటా వచ్చావు దేవా. ఈ యొక్క చివరి దినాల్లో బ్రతుకుతున్న మేము అనేక సార్లు నీ తగ్గింపుని సులకనిగా, నీ త్యాగాన్ని తుచ్చంగా ఎంచుతున్న వారం క్షమించండి దేవా. ఒక్కసారి నీ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి. నిలబడుతున్న నీ దాసుడు చాలా ఒట్టివాడిని, లోపాలు, లోటు, కొరత కలిగిన వాడిని ఒప్పుకుంటా ఉంటున్నాను. అసలు చాటున ఒకసారి మరుగుపరిచి ప్రజల సమయం వృధా కాకుండా ఉన్నట్లు ఒక్కసారి నీవే నీ కృప చొప్పున మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ గర్వపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు మరక్షకుని ఘనమైన శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అనగానే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, ఈ మూడిటిగా క్రిస్మస్ని ఆచరిస్తూ ఉంటున్న మనము వాస్తవంగా పండగని ఎలాగో ఆచరించాలి, ఇది ఈ సెషన్లో చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేక పండుగను ఎలాగ ఆచరించకూడదు అనేది ఈరోజు కూడికలో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి దినాన్న నిజంగా పండగ ప్రభువుని సంతోషపెట్టేటట్టు ఎలా ఆచరించగలవు, ఇది రేపటి దినం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ యోహాను సువార్తని మనం చూస్తూ వచ్చినట్లయితే చాలా అద్భుతమైన సువార్త. ఈ సువార్తని 3 ముక్కలుగా చేస్తా రావచ్చు. మొదటి 11 అధ్యాయాలుగా చూస్తా రావచ్చు. ఆ తర్వాత 2వ ముక్క, అక్కడి నుంచి చివరి ముక్క యేసుప్రభువారు పునరుద్ధానం అయిపోయిన తర్వాత, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి 30 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యని మాత్రమే యోహాను రాయడం మనం చూస్తా రావచ్చు. ఆరంభ అధ్యాయాలన్నీ కూడా ఆయన ఈ 3.5 సంవత్సరాల్లో ఏమేమి పరిచర్య చేశాడు ఆ విషయాలన్నీ మనం చూస్తా రావచ్చు. ఎక్కువ శాతం యోహాను సువార్త రాయబడతా వచ్చింది చివరి వారంలో ఏమి జరుగుతూ వచ్చిందో దాని విషయాల్లో రాయబడతా వచ్చింది. కాబట్టి ఈ పండుగ యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పండుగ జరుగుతూ ఉందో ఆ పండుగకి ఆయన ఆరంభ దినాల్లో వెళ్ళలేదు. ఎందుకు వెళ్తా వచ్చారు అదంతా రేపు దినాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేరుగా మన అంశం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారిని వారు వెతుకుతూ వచ్చారు. ఎక్కడున్నాడు ఆయన? పండుగ ఉంది, వాతావరణం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ వాతావరణాన్ని సూచించే విషయాలు అన్నీ ఉన్నాయి. కావలసినంత డబ్బులు ఉన్నాయి, సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు, అన్నీ బాగున్నాయి, సందడిగా ఉంది. కానీ కేంద్రమైన యేసు ప్రభువారు ఎక్కడ? వేర్ ఇస్ ద మ్యాన్? వేర్ ఇస్ ద మ్యాన్? యేసు క్రీస్తు ప్రభువారు అసలు వస్తాడా రాదా, అసలు ఈ పండుగలో ఆయన ఉన్నాడా లేదా అనే ఈ ప్రశ్నతో తల్లడిల్లిపోతూ ఉంటున్నారు. ఇదేదో కొత్త నిబంధనలో వచ్చిన ప్రశ్నే కాదు, పాత నిబంధన నుంచి కూడా వారి పండుగలు వైతొలిగిపోతూ వచ్చాయి. వారి పండుగలు అనేవి నెమ్మదిగా జారిపోయి తప్పుతోవ పడతా వచ్చాయి. అందుకని ఎంతో నష్టమును మనం చూస్తా రావచ్చు. యేసు క్రీస్తు ప్రభువారు రాక మునుపు 1000 సంవత్సరాల క్రితము దేవుడు పండుగల గురించి మాట్లాడు
మాట్లాడుతా మలాకీ గ్రంథంలో చెప్తా ఉంటాడు, హోషియా గ్రంథంలో చెప్తా ఉంటాడు, ఎజెకియల్ గ్రంథంలో చెప్తా ఉంటాడు. వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటా వచ్చింది. కారణం ఏంటంటే ప్రభుని మరుస్తూ వచ్చారు, వాళ్ళు ప్రభుని విడిచిపెడతా వచ్చారు. ఈ దినాల్లో వాక్యానికి దూరం అయిపోయిన పండగ, వాక్యాన్ని వదిలిపెడతా వచ్చిన దినముల్లో బ్రతుకుతూ ఉంటున్నాం. అందుకనే చాలామందికి అసలు క్రిస్మస్ ఆర్డర్ ఏంటి అనేది చాలామందికి చాలాసార్లు మనకు అర్థం కాదు. ఎందుకంటే వాక్యానికి మినహాయించి ఆచారాలు లేక పైవాళ్ళ నుంచి వస్తూ వచ్చిన కథలు ఇవే మనకి మూలాలైపోతూ వచ్చాయి, కానీ దేవుని యొక్క వాక్యము మనకు మూలంగా కనబడట్లేదు. ఉదాహరణకి చాలాసార్లు అనుకుంటా ఉంటారు, ముగ్గురు జ్ఞానులు వస్తూ వచ్చారని. ముగ్గురు జ్ఞానులు ఎక్కడ వచ్చారని ఉంది, లేక ఇద్దరు వచ్చారని ఎక్కడుంది? దీనికి చాలా సులువైన జవాబు ఏం చెప్తారంటే 3 బహుమానాలు తెచ్చారు కాబట్టి ముగ్గురు జ్ఞానులు వచ్చారు. 5గురు కూడా 3 తేయొచ్చు, ఒక్కడు కూడా 3 తేయొచ్చు. ముగ్గురు ఎక్కడ లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మొదట కాపర్లు వచ్చారు, ఆ తర్వాత ఈ జ్ఞానులు వచ్చారు, ఈ జ్ఞానులు కూడా పశువు పాకలో వచ్చారు. కాదు, జ్ఞానులు పశువుల పాకలోకి రాలేదు, జ్ఞానులు ఇంటి లోపలికి వస్తూ వచ్చారు. అప్పటికి యేసు ప్రభు వారికి ఇంచుమించు 2 సంవత్సరాల వయసు. ఆయన శిశువుగా ఉన్నప్పుడు జ్ఞానులు రాలేదు. వాళ్ళప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి నక్షత్రాన్ని చూసుకుంటా ప్రయాణము చేసి వెతుక్కుంటా వచ్చినప్పుడు అంత టైం అయిపోతూ వచ్చింది. వాళ్ళు ఇంటి లోపలికి వస్తూ వచ్చారు. వాళ్ళ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంటున్న మాట, యేసు క్రీస్తు ప్రభువారు మరియ దగ్గర ఉన్నారు, మరియతో పాటు ఉంటారు. అయితే వాళ్ళు వచ్చి సాగిలపడింది వారికి కాదు, ఆయనకే. మరియకే మాత్రం ఆరాధన లేదు. వారు సాగిలబడింది యేసు ప్రభుల వారికి. ఆ తర్వాత సిమియోను వచ్చింది. సిమియోను వచ్చి యేసు క్రీస్తు ప్రభువారిని ఎత్తుకుంది 8వ రోజు అని అనుకుంటాం. కాదు, 8వ రోజు ఆయనకి సున్నత అయిపోతా వచ్చింది. సిమియోను ఎత్తుకుంటా వచ్చింది 40వ రోజు. ఎన్నోసార్లు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయే వారిగా ఉంటాం. యేసు ప్రభువు ఎక్కడ జన్మించారు అని అంటే యేసు ప్రభువు పశువుల పాకలో జన్మించారు. ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? లేదు. యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మిస్తూ వచ్చారు అని అంటే ఎప్పుడైతే ఆమె కుమారుణ్ణి కనే సమయం వస్తూ వచ్చిందో, ఆ కుమారుణ్ణి కనే సమయం వచ్చినప్పుడు యోసేపు వెళ్ళి ఆయన ప్రతి తలుపు కొట్టి, అయ్యా నా భార్య పరిస్థితిది, దయచేసి కొంచెం స్థలం ఇస్తారా, కొడుకు పుట్టంగానే వెళ్ళిపోతామంటే నిర్దాక్షిణ్యంగా అందరూ తలుపులు వేసేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయనకి కుమారుడు జన్మిస్తూ వచ్చారు. ఎక్కడ జన్మించాడు ఎవరికి తెలియదు, బైబిల్ స్పష్టంగా నిర్దిష్టంగా రాయబడి లేదు. ఆ కుమారుడు జన్మించిన తర్వాత పండుకోబెట్టడానికి, ఆయనని పెట్టడానికి సత్రములో స్థలము లేనందున, అంటే అప్పటికే జన్మించేశాడు. జన్మించిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి పశువుల పాకలో పెడతా వచ్చారు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. బైబిల్లో ఆధారాలు ఎక్కడ లేవు నాకు తెలిసి. ఈనాడు పండగ అని అంటే కేవలము ఇంటికి ఒంటికి పంటికి అనుకుంటా ఉంటున్నావా? కానే కాదు. ఈ పండుగని ఎలా ఆచరిస్తూ ఉంటున్నామో ప్రాముఖ్యమైన 3 పొరపాట్లు తూకిగా దేవుని యొక్క వాక్యం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా చూస్తూ వచ్చినట్లయితే ఒకవేళ ఆలోచించండి, ఒక పిల్లోడు తన బర్త్డే చేసుకుంటూ ఉంటున్నాడు. ఒక పిల్లవాడు తన బర్త్డే ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటున్నాడో ఆయన చాలామందిని బర్త్డే పార్టీకి పిలుస్తూ వచ్చాడు. బర్త్డే పార్టీకి ఎప్పుడైతే పిలుస్తూ వచ్చారో అందరూ కొత్త కొత్త బట్టలు తెచ్చుకుంటూ వచ్చారు. అందరూ చాలా పెద్ద పెద్ద కారుల్లో వస్తూ వచ్చారు. అందరూ అప్పులు చేసి మరి వాళ్ళ ఇంటికి సున్నం కొట్టుకుంటూ వచ్చారు. అందరూ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో భోజనం వండుకుంటూ వచ్చారు. కానీ ఆ పిల్లోడికే కొత్త బట్టలు లేవు, ఆ పిల్లోడు కోయడానికే కేక్ లేదు, ఆ పిల్లోడి ఇంటికే సున్నం లేదు. ఎటుంటుంది? ఆ పిల్లోడు ఏమంటాడు, మీకు అసలు బుద్ధి ఉందా? నా ఇంటికే సున్నం లేదు, నా బర్త్డే చెప్పుకొని మీ ఇంటికి సున్నం ఏంది? నాకే కొత్త బట్టలు లేవు, నా పేరు చెప్పుకొని నన్ను పొత్తిగుడ్డల్లో చుట్టారు. నేను పుట్టినప్పుడు సరైన బట్టలు లేక పొత్తిగుడ్డల్లో చుట్టారు. పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టారు, చచ్చిపోయేటప్పుడు దిగంబరిగా చచ్చిపోయాడు. వాస్తవంగా ఈ లోకంలో ఎవరన్నా పుట్టేటప్పుడు దిగంబరిగా పుడతారు, చచ్చిపోయేటప్పుడు బట్టలుండి చచ్చిపోతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటప్పుడు దిగంబరిగానే పుట్టాడు, చచ్చిపోయేటప్పుడు కూడా దిగంబరిగానే చచ్చిపోయాడు. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఈ భౌతికమైన బట్టలన్నీ ఇక్కడే వదిలిపెట్టి నూలు పోగు ఆయన మీద లేకుండా మహిమా వస్త్రములతో లేస్తా వచ్చాడు. ఎందుకు అనంటే యేసు ప్రభువారికి ముందే తెలుసు మన ప్రాబ్లం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు దిగంబరిగా పుట్టాడు, ఆయన చనిపోయేటప్పుడు దిగంబరిగా చనిపోయాడు. ఈ సత్యం మనకి ఎరిగినప్పటికీ
పండగ అనగానే రంగు రంగులు ఒంటి మీద తాండవాడుతూ ఉంటేనే. యేసయ్యకే సరైన బట్టలు లేనప్పుడు ఆయన పేరు చెప్పుకొని నువ్వు కొత్త బట్టలు, ఆయన బర్త్డే కొనుక్కోవడము, ఇదంతా అంత క్లోజా నీకు? ఆయన పేరు చెప్పుకొని నీటికి సులువు, అంత క్లోజా? ఆయన బర్త్డేకి నువ్వు కేక్ కట్ చేస్తావు, అంత క్లోజా నీకు? ఆయన ఎవరో సరిగ్గా తెలియదు, ఆయన గురించి ఒక పేపర్ ఇచ్చి రాయరా 3 ముక్కలు అంటే పెన్ను కదలదు. ఆయన బర్త్డేకి నువ్వు ఇంత సంబరంగా రంగ వైభవంగా చేయడం అవసరమా? అంత క్లోజా? క్లోజ్ అయితే చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి లేనిది ఆయన పుట్టిన దినాన్న ఆయన కోసం నువ్వు చేయడం. మెట్టుకుంకో మాటలా చెప్పాలంటే, మాకు పండగలు లేవు ప్రభా, మాకు చాలా ఆశలు ఉన్నాయి లోపల, ఈ ఆశలన్నీ తీర్చుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లే. అందుకని నువ్వు ఫీల్ అవ్వద్దు, నీ బర్త్డే పేరు చెప్పుకొని నా హృదయంలో కోరికలన్నీ తీర్చేసుకుంటా. ఇది మన కాన్సెప్ట్. మన గుండెలో ఉంటున్న కోరికల్ని మనం తీర్చుకోవడానికి నువ్వు పుట్టినరోజు కారణం ప్రభా, నువ్వు ఫీల్ అవ్వద్దు అని ఆయన పక్కన పడేసి మన వంతు మనము పూర్తిగా పాడైపోతూ ఉంటున్నాం. పండుగను ఆచరిస్తూ ఉంటున్న మొదటి విధానం హోషేయ గ్రంథము 5వ అధ్యాయము. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము చదువున. యెహోవాకు విశ్వాసఘాతకులై, అన్నమాట బాగా గమనించండి, యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. అన్నమాట పూర్తిగా తప్పుతా వచ్చింది తెలుగులో, ఇంగ్లీష్లో చదువుతా ఉంటున్నాను. దే ఆర్ అన్ఫెయిత్ఫుల్ టు ద లార్డ్, దే గివ్ బర్త్ టు ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్. నౌ their new moon festivals will devour them and their fields. అచ్చంగా తర్జుమా చేస్తే ఏమొస్తుందంటే, వారి పండగలు వారిని భక్షించి వారి పొలములను ఖాళీ చేస్తాయి. అచ్చంగా తర్జుమా చేస్తే, అన్నమాట తర్జుమాలో తప్పుతా వచ్చింది. ఇంగ్లీష్ నుంచి అచ్చంగా తర్జుమా చేస్తే వచ్చే అర్థం, ఆ రెండో భాగం యొక్క అర్థం ఏంటంటే, వారి పండగలు వారిని భక్షించి వారి పొలములను ఖాళీ చేస్తాయి. ఇది మొట్టమొదటిది. ఈ దినంలో ప్రభుని విడిచిన మనము ప్రభుకి రావాల్సిన మహిమని నెమ్మదిగా పండగకి ఇచ్చేస్తూ ఉంటున్నాము. అందుకనే అక్షయుని మహిమని క్షయమైన వాటికి మనం మార్పిడి చేస్తూ ఉంటున్నాము. ప్రభుని వదిలిపెట్టి, ఆ ప్రభుకి రావాల్సిన ఆరాధనను వదిలిపెట్టి, ప్రభుకి రావాల్సిన మర్యాదను వదిలిపెట్టి అది తీసుకొని వచ్చి కేవలం క్షయమైపోయే వాటి కొరకే మనము పూర్తిగా అంకితం చేసేస్తూ ఉంటున్నాం. ఈ పండగ ఏం చేస్తూ ఉందంటే, ఈ పండగ నిన్ను భక్షిస్తూ ఉంది. ఒకసారి ఆలోచించు. ఈ పండగ తీసుకొని వచ్చే నష్టం ఒకసారి ఆలోచించు. నువ్వెంతో కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ ఈ పండగ కాజేస్తుంది. ఎంతోమంది ఈ పండుగల కోసం లోన్ తీసుకొని కొత్త సంవత్సరం అప్పులతో కాలు పెడుతున్నారు. ఎంతోమంది ఈ పండగ యొక్క వాతావరణం బట్టి అతి ఎక్కువ మందు అమ్మబడేది అమెరికాలో ఈ పండుగప్పుడే. అతి ఎక్కువ పాపాలు జరిగేది ఈ పండుగలోనే. అతి ఎక్కువ వ్యభిచారము జరిగేది ఈ పండుగలోనే. అతి ఎక్కువ విగ్రహారాధన జరిగేది, క్రైస్తవ విగ్రహారాధన జరిగేది ఈ పండుగలోనే. అతి ఎక్కువ కానుకలకి గొడవలయ్యేది ఈ పండుగలోనే. ఈ పండుగ తినేస్తుంది, భక్షిస్తూ ఉంది. ఈ సంగతి మనకు ఎందుకు అర్థం కావట్లే?
ప్రియమైన సోదరా సోదరి, ఇది ప్రభునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. పండుగ భక్షిస్తా. ఎందుకు పండుగ భక్షిస్తా ఉంది అని అంటే, ఆ పండుగలో కేంద్రం మారుతా వచ్చింది. ప్రభు కేంద్రీకృతమైన పండుగ తీసుకొని వెళ్ళిపోయి ప్రభుని తీసేసాము. ఓ రాజు ఉన్నాడంట. ఆ రాజు దినాన్న తన రాజభవంతి చుట్టూ సైనికులందరూ వాళ్ళ పనులు చేస్తున్నారా లేదా చూద్దామని వచ్చాడు. వచ్చి అలా సంచరిస్తూ ఉంటున్నప్పుడు అందరూ సైనికులు, ఒకడు ద్వారం దగ్గర నిలబడున్నాడు, ఒకడు బయట గుమ్మం దగ్గర నిలబడున్నాడు. ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ డ్యూటీలు చేసుకుంటూ ఉంటున్నారు. అక్కడ ఓ సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడి దగ్గరికి వచ్చి చూస్తే ఆ సైనికుడు కరెక్ట్గా రాణి యొక్క కిటికీ ఎక్కడ ఉందో ఆ రాణి యొక్క కిటికీ బయట నిలబడుండి ప్రతి 5 నిమిషాలు పోయి లోపల తొంగుతున్నాడు, బయటకు వచ్చి మళ్ళీ నిలబడతా ఉంటున్నాడు. మళ్ళీ 5 నిమిషాలు పోతున్నాడు, రాణి కిటికీ లోపలికి తొంగుతున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ వచ్చి నిలబడుతున్నాడు. రాజు చూసి చాలా కోపం వచ్చి వాడి దగ్గరికి వెళ్ళి, నిన్నెవడరా ఇక్కడ పెట్టింది, ఏం చేస్తున్నారా నువ్వు, రాణి కిటికీ లోపల నుంచి చూస్తూ ఉంటున్నావు. సార్ నేను డ్యూటీ చేస్తున్నాను సార్. ఏంట్రా డ్యూటీ, రాణి కిటికీ లోపల చూడటం ఏంట్రా డ్యూటీ నీది? నాకు తెలియదు సార్, నా పైన నన్ను ఇక్కడ పెట్టారు. ఉడ్రా పైనోడు పిలిపించారు. ఆ పైన ఉంటా ఉంటున్నా తనని పోస్ట్ చేస్తూ వచ్చిన ఆఫీసర్ని పిలుస్తూ వచ్చారు. పిలిచి, నువ్వేనా ఈ మనిషిని ఇక్కడ పెట్టావు? అవును సార్ నేనే పెట్టాను. ఎందుకు పెట్టావు? సార్ నాకు కూడా తెలియదు సార్, నా పైన పెట్టమన్నాడు, ఎందుకని పెట్టాను. ఈ పైన పెట్టమన్నాడు, పిలువు. ఆ పైన ఆయన వచ్చాడు. నువ్వేనా ఈ మనిషిని ఇక్కడ పెట్టమన్నావు? అవును సార్ నేనే పెట్టమన్నా. ఎందుకు పెట్టమన్నావు? సార్ నాకు కూడా తెలియదు సార్, ఆర్మీ మెయిన్ జనరల్ పెట్టమన్నాడు సార్. పిలువండి వాడిని. ఆర్మీ జనరల్ వచ్చాడు. నువ్వేనా ఇక్కడ పెట్టమన్నా? అవును సార్ నేనే పెట్టమన్నా. ఎందుకు పెట్టమన్నావు? నాకు కూడా తెలియదు సార్. మరి ఎందుకు పెట్టావు? సార్ నా ముందోడు పెట్టాడా? ఆ ముందోడు ముసలాడు అయిపోయి రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు. వాడిని మంచం మీద అట్లా ఎత్తుకు, ఎందుకు పెట్టావు నువ్వు? సార్ నాకు కూడా తెలియదు సార్, నా ముందోడు పెట్టాడు. ఆ ముందోడు పోయాడు. ఇప్పుడు అసలు ఎందుకు పెట్టారా అని చెప్పి పుస్తకాలు తీసి చదివితే ఆ పుస్తకాల్లో రాయబడిన మాట, ఈ రాజు యొక్క అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడో పోయిందమ్మ. ఈ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఒక దినాన్న వేరే దేశానికి వెళ్ళి రోజా పువ్వు మొక్క చూసింది. వాళ్ళ దేశంలో రోజా పువ్వు అనేది ఎవరికి తెలియదు. అది ఎప్పుడైతే చూసిందో దాని రూపము, దాని యొక్క రంగు, దాని రమ్యత చూసి ఇది భలే ఉంది అని చెప్పి ఒక తొట్టులో ఆ రోజా పువ్వు మొక్క పెట్టించుకొని ఆమె తిరిగి తన దేశానికి తెచ్చుకొని ఆమె ఆ రోజా పువ్వు మొక్కని ఆ యొక్క రాణి యొక్క భవంతిలో పెట్టినప్పుడు ఆమె చెప్తా వచ్చింది, ఇదిగో ఇక్కడ ఒక సైనికుడు ఉండాలి, ఈ రోజా పువ్వు మొక్క ఎక్కడ పోకుండా ఉండడానికి ప్రతి 5 నిమిషాలు తొంగి చూస్తూ ఉండాలి అని చెప్పింది. ఆమె రోజా మొక్క జనాలు చచ్చిపోయా, కానీ ఇంకా నిలబడుతున్నాడు. ఎందుకు నిలబడుతున్నాడు వాడికి తెలీదు. ఈరోజు ఇది కాదా మన పండుగంటే? నువ్వు చేసే ప్రతిదానికి నీ దగ్గర ఒక కారణం ఉండాలి. క్రిస్మస్కి నాకెంత ఖర్చు ఉండేదో మార్మన్స్ పొందకమునుపు. మార్మన్స్ పొందిన తర్వాత ఖర్చు ఎగిరిపోయింది, కానీ మార్మన్స్ పొందకముందు ఎంత ఖర్చో తెలుసా? బాటిల్లో ఖర్చు, ప్యాకెట్ల ఖర్చు, ఎంత ఖర్చో. బట్టలు పొద్దున్న చర్చుకోటి, 2 చర్చిలకి వెళ్ళేవాళ్ళం. పొద్దున్న చర్చుకోటి, సాయంకాలం చర్చుకోటి, మధ్యాహ్నం 3 రకాల పార్టీలు, 3 బట్టలు. ఎన్ని బట్టలు వేసుకుని ఉన్నావు. ఆ తర్వాత ఓ రోజు రక్షించబడిన తర్వాత స్వార్థ చదువుతా వచ్చినప్పుడు నాకు అర్థమవుతా వచ్చింది, నా ప్రభువే దిగంబరిగా చనిపోతే, నా ప్రభువే దిగంబరిగా పుడితే నేను ఇంత ఖరీదైన బట్టలు పండగకి వేయడంలో ఏమన్నా మీనింగ్ ఉందా అని చెప్పి ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకున్నా. బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వాలి తప్ప ఉన్నోడే వేసిన బట్ట మీద ఇంకో కొత్త బట్ట వేయడంలో ఏం పండగ ఆచరించడం అని చెప్పి ఆ రోజు నుంచి క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఖచ్చితంగా పాత బట్టలు వేసుకుంటా. నాన్న ఇలా పాత బట్ట వేసుకొని ఒక మందిరానికి పరిచర్యకి వెళ్ళా. ఆరాధన అంతా అయిపోయింది. అది గుండి, అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు, గుండి ఊడిపోయిన కారణం బట్టి పిన్ను పెట్టుకున్నా. పరిచయం అయిపోయిన తర్వాత ఒక అక్క వచ్చి పెద్దామ అంటే మా అమ్మమ్మ వయసు ఉంటుంది, వచ్చి మీదబడి ఏడుస్తూ ఉంటే ఆంటీ ఏమైంది ఆంటీ అంటే అప్పుడు ఆ మంది, అయ్యా చాలా పేదరికంలో ఉన్నానయ్యా, నేను బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు నా దగ్గర,
ఈరోజు మందిరానికి రాకూడదు అనుకున్నాను, అందరూ కొత్త బట్టలు వేసుకొని వస్తారు, నేను ఈ పాత చీర వేసుకుని ఎట్టబోవాలి ప్రభు మందిరానికి అని ఏడుస్తా ఉన్నాను. ప్రభు రమ్మన్నాడు, అందుకని వచ్చాను. నీ చొక్కాకి నువ్వు పిన్ను పెట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది, నీది కూడా పాత చొక్కా అని. నాతో కలిసి పండగ చేసుకుని ఒక పేదోడున్నాడని ఆనందం పుట్టింది. నీ పండగ ఇతరుల కళ్ళల్లో అసూయ, ఇతరుల కళ్ళల్లో ద్వేషం, ఇతరుల కళ్ళల్లో కామం పుట్టిస్తూ ఉంటున్న పండగ ఒక పండగేనా? విశేషంగా క్రైస్తవ సహోదరులకి డిసెంబర్ నెల అంటే తెగ ఎక్స్పోజింగ్ నెల. నాటుగా మాట్లాడుతున్నా. అసలు ఆ 11 నెలలు ఒళ్ళు కప్పుకొని అంత మర్యాదగా ఉంటారు. 12 నెలలు చూడాలి, అద్దె పూనకం వచ్చినట్టు తయారవుతారు. దయ్యం పెట్టినట్టే జుట్లు ఎరబోసుకొని బైబిల్ చేతిలో ఉండదు. అసలు ఆ క్రిస్మస్ రోజు చూస్తే ఎవడురా కనిపెట్టాడు ఈ దరిద్రం అని అనిపిస్తుంది. చినిగిపోయిన బట్టలు, కుట్టుకున్న బట్టలు చింపుకొని వేసుకుంటున్నారు ఈ కాలంలో. అది పండగ స్పెషల్ అనమాట. మళ్ళీ కొత్త కొత్త మోడల్ ఈ పండగకే రిలీజ్ అవుతాయి. ఎందుకంటే సిగ్గు వదిలిపెట్టి వేసేది మన వాళ్ళే కదా. ఈనాడు ఒకసారి గమనించు, నీ పండగ నిన్ను భక్షించట్లేదా? నీ పండగ నిన్ను కాజేయట్లేదా? ఏమవుతుంది? నువ్వు ప్రతి ఆదివారం చూడు, మంది వాక్యం వింటారు. క్రిస్మస్ రోజు చూడు, మందిని చూస్తారు. ప్రతి ఆదివారము నువ్వు వచ్చేది నీ ప్రభువుని ఆరాధించడానికి. కానీ ప్రతి క్రిస్మస్ రోజు నువ్వు తయారై వచ్చేది ప్రజలు నిన్ను చూసి ఆరాధించాలని, నీ స్టైల్ చూసి ఆరాధించాలని, నువ్వు వేసిన కలర్ కాంబినేషన్ చూసి ఆరాధించాలని. పండగ కాజేస్తా ఉంది, పండగ తినేస్తుంది. నీకు అర్థం కావట్లే? టైంకి క్రిస్మస్కి ఎవడు రాడు. కూర్చుని నువ్వు కూడా బావు. మా దగ్గర ఆదివారం ఖచ్చితంగా 10 గంటలకు ఆరాధన అంటే మేము మా ఊరిలో, అంటే మా ఊరు సంగతి చెప్తున్నా, మా ఊరిలో మినిట్స్ హ్యాండ్ ఫాలో అవ్వము, సెకండ్స్ హ్యాండ్ ఫాలో అవుతాం. కరెక్ట్గా 10 అంటే పెద్దముళ్ళు 10 మీదకి వచ్చినప్పుడు కాదు, సెకండ్స్ హ్యాండ్ 12 మీదకి రాగానే ప్రార్థన స్టార్ట్ చేస్తా. అది కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తా తెలుసా? మెయిన్ గేట్కి తాళం వేసి ఆ తర్వాత 10 గంటలకు ప్రార్థన చేస్తాను. నేను లేట్ వచ్చినాడు అటే ఇంటికి, మందిరంలోకి రానివ్వను వాడిని, వాడు అటే. ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్న మా మందిరంలోనే క్రిస్మస్కి సగం మంది కూడా రారు. ఎందుకు? ఎప్పుడైతే అనన్య సఫేరాలు ఇద్దరు మందిరానికి బయలుదేరుతూ ఉంటున్నారో, సఫేరా అనన్యకు చెప్తాను, నువ్వు బయలుదేరు, నేను వస్తానులే. ఎందుకమ్మా? నువ్వు బో రాదు, నేను వస్తా. ఆయన పాపం అమాయకుడు, సరే దొంగో ఏదో ఈమెతో పోలిస్తే అమాయకుడే. వచ్చాడు ఆయన అర్పించాడు, చచ్చిపోయాడు, పాతి పెట్టారు. 3 గంటలైన తర్వాత అంట. ఈ 3 గంటలు మేడం ఏం చేసింది అంటే, ఇప్పుడు నేను మందిరంలో అడుగుపెట్టాననుకో అందరూ చూసేది నన్నే. ఎందుకు అని అంటే, అబ్బా ఏం అర్పించావక్క, ఎట్లా అర్పించావక్క, ఏమి సమర్పణక్క నీది, ఎంత శ్రేష్టమైన విధానంలో వచ్చావక్క, అబ్బా అని చెప్పి అందరూ ఆమెనే చూస్తారు. ఆమె ఆ రోజు సబ్జెక్టుగా కావబోతా ఉంది. అందుకని చెప్పి ఆమె తయారయ్యి నిమ్మలంగా ఎన్నో గంటలు అయిపోయిన తర్వాత మందిరానికి వచ్చింది. మందిరానికి రావడము ఆమె పేతురుకే ఎదురుబడిందంట. ఎందుకు పేతురు దగ్గర తిరగాల్సిన అవసరం ఏంటి? అది 3000 మంది సంఘం. 3000 మంది సంఘంలో ఒక అనన్య చచ్చిపోయాడు, సరే పాతి పెట్టేశారు. సఫేరా వచ్చింది, ఎక్కడో మూల కూర్చోవచ్చు కదా, కాదు, ఆమె సేవకుడు ముందే తిరుగుతూ ఉంది. ఎందుకు? ఈరోజు ఆరాధనకి నేనే కేంద్రం, మా ఆయన నేను కలిసి మొత్తం ఇచ్చేసామని బిల్డప్. వాళ్ళు నాటకానికి రెడీ అయ్యి వచ్చారు. అది నాన్న ఆమె లేటుగా వచ్చింది. ఎందుకంటే ఆ రోజు అందరు నన్ను చూడాలా, అందరు నా గురించి మాట్లాడుకోవాలా, అందరు నన్ను అభినందించాలా అని ఎప్పుడైతే వచ్చిందో, వెంటనే ఆమెతో
అపోస్తులైన పేతురు అడుగుతూ ఉంటున్న ప్రశ్న చదువుదాం. బాగా పరిచయమైన మాటే అయినా కూడా వద్దాము. అపోస్తుల కార్యాలకి 5వ అధ్యాయము 7వ వచనము, 7-8 వచనాలు చదండి. కొంచెం మైక్లో చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 7-8 వచనాలు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురు అని ఆమెతో చెప్పాను. సరేండి, ఏ దినమైతే ఈమె ఆరాధనలో కేంద్రం అవుదాము అనుకుంటా వచ్చిందో, ద డే షీ వాంటెడ్ టు బికమ్ ద సెంటర్ ఆఫ్ ద డేస్ వర్షిప్, ఏ దినమైతే ఆ దినం మందిరంలో అందరూ ఈమెను చూడాలని ఈమె ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చిందో, ఏ దినము ప్రజలు నన్ను గణపరచాలి అని ఎక్స్పెక్ట్ చేసుకొని రెడీ అయ్యి వస్తూ వచ్చిందో, ఆ దినమే తన ఫ్యామిలీ సమాధి దినము. ఇది నాన్న, ఈ క్రిస్మస్ పండుగన నువ్వెంత భక్షించబడుతున్నావు నీకు అర్థం కావట్లేదా? నువ్వెంత పోగొట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదా? ఈ పండుగ నిన్ను ఎంత ఖాళీ చేసేస్తుంది అర్థం కావట్లేదా? ఏ క్రిస్మస్ అయినా నిన్ను నింపిందా, నిన్ను ఖాళీ చేసిందా? ఏ క్రిస్మస్ అన్న నీకు ఆశీర్వాదంగా మారిందా, లేక నిన్ను ఒక పాపానికి కేంద్రంగా చేసి, లేక నిన్ను పాపంలో పారేసి చూపించుకొని గర్వించడానికి, కాలు దగ్గరేసుకోవడానికి మారుతూ వచ్చిందా? హోషేయ గ్రంథం చెప్తా ఉంటున్న మాట మనం చదువుతూ వచ్చాము. అండ్ దేర్ న్యూ మూన్ ఫెస్టివల్స్ విల్ డివౌర్ దెమ్ అండ్ దేర్ ఫీల్డ్స్. వాళ్ళ పొలాలని ఖాళీ చేసేస్తారు. అతి ఎక్కువ ఆహారం వేస్ట్ అయ్యే నెల క్రైస్తవ ఇంట్లో ఇదే నెల. ఎంత ఆహారం వేస్ట్ అవుద్దో, ఎన్ని వస్త్రాలు వేస్ట్ అవుతాయో. ఆల్రెడీ అప్పుల్లో బతుకుతున్న నువ్వు మళ్ళీ అసలు దరిద్రం అనేది క్రైస్తవ ఇళ్ళను ఎందుకు వదిలిపెట్టదు తెలుసా? ఈ ఆర్థిక దారిద్ర్యం అనేది ఎందుకు వదిలిపెట్టదు అంటే, చివరి నెలలో అప్పులు చేసి దివాలా తీసి ఆఖరికి క్యాలెండర్లు అమ్మేటప్పుడు కూడా అప్పు చేసే క్యాలెండర్ కొంటావు. నువ్వు కొత్త సంవత్సరానికి చేసే మొదటి పనే క్యాలెండర్ కొన్నావు, అది కూడా అప్పు చేసుకొని కొంటావు. కాబట్టి సంవత్సరం 365 రోజులు అప్పు నీ ఇంటిని వదిలిపెట్టదు. ఎందుకే క్యాలెండర్కి 20 లేదంటే 20 కూడా లేదని మొత్తం స్వీప్ అయిపోయింది అన్న 25వ తారీఖున. ఇది మన పరిస్థితి. ఈనాడు ఆచారాలలో పడతా వచ్చాము, కాజేస్తూ ఉంటుంది. ఇది మొదటి పరిస్థితి. రెండవది వీళ్ళ పండగ పరిస్థితి ఏంటంట. హోషేయ గ్రంథానికి వద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. పర్వతముల శిఖరముల మీద బలులను అర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు, సింధూర వృక్షము కిందను చీనారు వృక్షముల కిందను మస్తకి వృక్షము కిందను నీడ మంచిదని అచ్చటనే ధూపం వేయుదురు. చాలండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రెండోది ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దే సాక్రిఫైస్ ఆన్ ద మౌంటైన్ టాప్స్ అండ్ బర్న్డ్ ఆఫరింగ్స్ ఆన్ ది హిల్స్ అండర్ ఓక్, పాపులర్ అండ్ టెరబింత్ వేర్ ద షేడ్ ఈజ్ ప్లెజెంట్. నీడ రమ్యంగా ఉండే దగ్గర బలులు అర్పిస్తూ ఉంటున్నారు. అంటే వీళ్ళ సుఖం తప్ప ఇంకా ఎవరి సుఖం ఆలోచించరు. వీళ్ళ సుఖం తప్ప ఇంకెవరి సుఖం గురించి ఏమాత్రము చింత ఉండేవాళ్ళు కాదు వీళ్ళు. బలులు అర్పించేది కూడా నీడలో అర్పిస్తున్నారంట. ఎంత విచిత్రమైన, ఎంత అసహ్యమైన విధానం కదా. ఆ దినాల్లో కర్మేలు పర్వతం మీద ఏలియా పర్వతం మీదకెక్కి మండు టెండలో 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను మేఘమైనను లేని వాతావరణంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మండు టెండలో నిలిచిన వాడే సాయంకాలపు నైవేద్య సమయమైనప్పుడు అద్భుతమైన బలిని ఎండిన వాతావరణంలో సిద్ధపరిచి ఎప్పుడైతే పెడతా వచ్చాడో,
ఆకాశము నుంచి మంట దిగి వస్తూ వచ్చింది. ఆ దినాన ప్రజలు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసి ప్రభుకి వాళ్ళ హృదయాల్ని అప్పగించుకొని నూతనమైన నవీనమైన ఆతృతతో ఆత్మీయులుగా ఇంటికి వెళ్తూ వచ్చారు. కానీ ఈ దినాలలో మనము మన అర్పణలు అర్పించే సమయంలో కూడా నీరని వెతుకునే దినాలు వచ్చేసాయి. సుఖము, బీభత్సమైన సుఖము, అర్పణలో కూడా సుఖము. యేసు క్రీస్తు ప్రభువారు ఈ పండగ లేక యేసు క్రీస్తు ప్రభువారు జన్మించేటప్పుడు ఏమి చూపిస్తూ ఉంటాడు? వాట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ క్రిస్టియానిటీ? క్రిస్మస్, క్రైస్తవత్వం లేక క్రిస్మస్ యొక్క నిజమైన ఆత్మ ఏంటి అని అంటే తెచ్చుకోవడం కాదు, తీసేయడము, సంపాదించడం కాదు, పోగొట్టుకోవడము, మేదేసుకోవడం కాదు, మేదున్నది పక్కన పెట్టడం. ఈ మాటలు నేరుగా మనం ఫిలిప్పీ 2లో చూస్తా రావచ్చు. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక. ఆ క్రిస్మస్ రోజు ఏం జరుగుతూ వచ్చింది తెలుసా? అసలు వాస్తవంగా నిజమైన క్రిస్మస్ అంటే, క్రిస్మస్ యొక్క ఆత్మ అంటే ఏంటి తెలుసా? సర్వశక్తుడైన దేవుడు తన సర్వశక్తిని విదర్చిన దినము. పరలోకములో ఉంటున్న దేవుడు ఈ దరిద్రపు భూమి మీదకి పుట్టిన దినము. ఆకాశ మహాకాశాలు పట్ట జాలని దేవుడు ఒక చిన్న కణముగా మరియ గర్భములో పడిన దినము. మాట ఆదేశిస్తే సమస్త సృష్టిని నిర్వహిస్తున్న దేవుడు మానవుని మాట వినే లోబడే ఒక సామాన్యమైన శిశువుగా జన్మించడము. శ్రీమంతులకి ఆ ఐశ్వర్యమును ప్రసాదించే ఐశ్వర్యానికి కర్త అయిన దేవుడు కటిక పేదరికములో జన్మించడము. మానవ జాతి కులాలకి అర్థాన్ని ఇచ్చి చరిత్రకారుడైన దేవుడు ఈ ప్రపంచపు చరిత్రలో భాగమైపోవడము. సృష్టికర్త అయిన ఆయన సృష్టిగా మారడం, మర్యాదస్తుడైన ఆయన మర్యాదని పోగొట్టుకోవడము, ఆరాధనకి యోగ్యుడైన ఆయన ఎలాంటి తల్లి గర్భంలో జన్మిస్తా వచ్చాడు అనంటే ఆమె నిందతో నింపబడిన స్త్రీగా మారిపోతా వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభువారు మరియ గర్భాన్న పడతా వచ్చారో, మరియ ఘనత రాలేదు ఆరంభ దినాల్లో. అందరూ అన్నారు పెళ్లి కాలేదు, గర్భిణీ ఎట్లయింది? ఇలాంటి అవమానంతో కూడిన గర్భంలో పడతా వచ్చాడు. క్రిస్మస్ రోజు కేంద్రం యేసు ప్రభు కదా. యేసు ప్రభు తాను భూమి మీద పుట్టిన రోజు ఏం సంపాదించాడు ఒకసారి ఆలోచించు. ఆయన పుట్టుక పోగొట్టుకోవడమే, వదిలిపెట్టడమే, కాదనుకోవడమే, నాకు వద్దు అనుకోవడమే, అదే ఆ పండగగా మూలం కదా, అదే ఆ పండగకి పునాది కదా. ఈనాడు ఈ పండగకి పునాది ఏంటి? తెచ్చుకోవడం, వేసుకోవడం కాదు, పోగొట్టుకోవడం, ఇచ్చేయడం, పంచుకోవడం. మహిమా వస్త్రం కలిగిన ఆ దేవుడు దిగంబరిగా, బట్టల్లేని వాడిగా జన్మిస్తా వచ్చాడు. ఏ పశువుల తొట్టులో మన పిల్లలు చేయబెడితే కొట్టి చేతులు కడుగుతామో, మురికి పశువుల తొట్టులో పండుకోవడానికి ఇష్టపడతా వచ్చాడు. రోమా చట్టం ప్రకారం ఎవరు వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్ళాలంటే రోమా చట్టం ప్రకారం నడిపించబడుతున్న ఆనాటి ప్రపంచంలో వెళ్ళిన మరియ గర్భంలో పుట్టాడు. స్వేచ్ఛ లేని దేశంలో, కటిక పేదరికంలో. ఎంత పేదరికం తెలుసా? ఎంత పేదరికం! ఆ మాట చదువుదామా? వద్దాము లూకా సువార్తకి. ఎంత పేద కుటుంబంలో యేసు ప్రభువారు జన్మిస్తా వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయము 23, 24 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 24 వచనం ఒకటి చదవండి సార్. ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు
గువ్వల జతనైనను గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే గువ్వల జత లేక పావురాల జతని ఇవ్వడానికి తీసుకొని వచ్చారు. ఈ గువ్వలు పావురాలు అసలు ఎవరివ్వాలి? లేవి కాండము 12వ అధ్యాయము 8వ వచనం. లేవియ కాండము 12వ అధ్యాయము 8వ వచనము అండి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల చాలండి. ఆమె 2 తెల్ల ఈ ఊరు గువ్వల్ని పావురాల్ని తెచ్చేవాళ్ళంటే ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల. ఇంగ్లీష్ బైబిల్లో ఇఫ్ షీ కెనాట్ ఎఫోర్డ్ అ ల్యాంబ్, ఒకవేళ ఒక గొర్రె పిల్ల కొనడానికి ఆ కుటుంబం దగ్గర డబ్బులు లేకపోతే, ఆ తండ్రి దగ్గర తల్లి దగ్గర వాళ్ళ దగ్గర ఒక గొర్రె పిల్లని కొనడానికి డబ్బులు స్తోమత లేక పేదరికంలో కటిక పేదరికంలో బ్రతుకుతూ ఉంటే అప్పుడు వాళ్ళు గువ్వలను తీసుకొని రావాలా? యేసు క్రీస్తు ప్రభు ఎంత పేద కుటుంబంలో పుట్టాడంటే వాళ్ళు పుట్టిన యేసు ప్రభు వారికి యేసయ్య పుట్టాడు. యేసయ్య పుడితే గొర్రె పిల్ల కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నిజంగా యేసయ్య పుట్టినప్పుడే యేసయ్య యొక్క తల్లిదండ్రులకే గొర్రె పిల్లని కొనడానికి డబ్బులు లేవు. ఈనాడు క్రిస్మస్లో ఎన్ని మూగజీవులు బలైపోతాయో, ఎన్ని మేకలు ఎత్తిపోతాయో, ఎన్ని కోళ్ళ మెడలు దిగుతాయో, ఎన్ని చేపలు చచ్చిపోతాయో. అసలు యేసయ్య పుట్టినప్పుడు ఒక గొర్రె పిల్ల కొనడానికి డబ్బులు లేవంట. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తా ఉంటున్నాం? సుఖము. ఆఖరికి బలర్పించేటప్పుడు కూడా సుఖము. ఎంత అధ్వానం కదా! బలర్పించేటప్పుడు కూడా సుఖము. నీ ప్రభు నీ కోసం దిగొచ్చాడు, నీ ప్రభు నీ కోసం అర్పించుకున్నాడు, నీ ప్రభు నీ కోసం పోగొట్టుకున్నాడు. ఆయన పోగొట్టుకున్న ఆయనని నువ్వు స్వీకరించే దానికి బదులు పూర్తిగా రివర్స్. ఆయన క్రిస్మస్ అంటే పోగొట్టుకోవడం, క్రిస్మస్ అంటే మనకి పొదిగించుకోవడం, క్రిస్మస్ అంటే వదులుకోవడం, మనం క్రిస్మస్ అంటే చూపించుకోవడం, క్రిస్మస్ అంటే ఉన్నది కాదనడం, క్రిస్మస్ అంటే లేనిది మనదనడం, క్రిస్మస్ అంటే ఆహారానికి దిక్కులేక ఉండడము, క్రిస్మస్ అంటే ఆహారం ఎక్కువై చెత్తబుట్లో పారేయడం మనకి, క్రిస్మస్ అంటే పొత్తి గుడ్డలతో చుట్టి పెట్టడం, క్రిస్మస్ అంటే 3 పూటలు 3 బట్టలు మార్చడం మనకి. క్రిస్మస్ అంటే సత్రంలో స్థలము లేకుండడం, క్రిస్మస్ అంటే మన 3 బెడ్రూమ్కి పెయింట్ కొట్టి అన్నిట్లో ఏసీలు కూర్చోబెట్టాం. క్రిస్మస్ అంటే గాడిదెక్కి తిరగడం యేసుప్రభు వారికి. మనకి క్రిస్మస్ అంటే కొత్త కారు కొనడం. క్రిస్మస్ అంటే అపాయాల గుండా ప్రయాణము చేయడం యేసుప్రభు వారికి. మనకి క్రిస్మస్ అంటే సుఖమైన ఇన్సూరెన్స్లో తూలి ఆడడము. క్రిస్మస్ అంటే కత్తివాటానికి పడిపోకుండా అవమానం పాలైపోయిన ఈ కుటుంబం పరుగులు తీయడం. క్రిస్మస్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు నూరుకోవడం అయిపోయింది. ఈ పండగ నీ సుఖాన్ని ఎంత ఘోరంగా పెంచుతుంది కదా. ఎజెకియల్ గ్రంథము ఒక భయంకరమైన మాట చెప్తా ఉంది. ఆ మాట చదువుదాం. ఎజెకియల్ గ్రంథము 16వ అధ్యాయం. చాలా ఇష్టమైన వచనం నాకు. 16వ అధ్యాయం 49-50 వచనాలు చదివిన. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే. ఇక్కడ చూస్తే వచ్చేట్లేదు ఈ 3 నీ క్రిస్మస్ పండుగ కదా. ఇది సొదొమ పాపమంట. ఏంటి సొదొమ పాపము అంటే గర్వించడం. కారు, బట్ట, బూటు, టై, గర్వించడం, చేతికి ఉంగరాలు వేయడం తప్పంట్లే, చూపించుకోవడం తప్పంటున్నా.
చూపించుకోవడం. ఇది సొదొమ పాపం. నువ్వు వేరే రోజు చేస్తావో లేదో కానీ 25వ తారీఖు ఖచ్చితంగా చేస్తావు. ఇది సొదొమ పాపం. అక్కడ తాగట్లే. ఆహార సమృద్ధి, ఇది మన 25వ తారీఖు పాపం. నిర్విచారమైన సుఖస్థితి. ఒకడు అలసిపోయి ఇంట్లో పండుకుంటే ఇంకోటి తాగి రోడ్డు మీద పడతాడు. ఇది మన పండగ. పండగలో 3వ ఘోరమైన ఆచరణ. ఆ మాట చదువుకొని ముగిచ్చేసుకుందాం. యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త. యేసు ప్రభుల వారిని సిలువ వేస్తూ వచ్చారు. సిలువ వేసేసిన తర్వాత వాళ్ళకి పండగ దగ్గర వచ్చేస్తూ ఉంది. ప్రాముఖ్యమైన పండగ కాబట్టి 19వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనము చదండి. ఆ దినమున సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, వరుసకు విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు, ఆ మాట బాగా గమనించండి, దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. చాలండి. వీళ్ళ పండగకి యేసయ్య చచ్చిపోయిన తర్వాత ఆయన శవం కూడా అడ్డైపోయింది. వీళ్ళ పండగ ఆచరణకి, వీళ్ళ సిద్ధపాటు దినానికి, వీళ్ళ ఆ పండగ యొక్క భోజనాలకి, ఆ పండగలో మాంసం పీక్కోవడానికి, ఆ పండగలో సుఖంగా ఉండడానికి సిలువ మీద ఉంటున్న యేసయ్య శవం కూడా బరువైపోయింది. ఆయన సిలువ మీద ఉండకూడదు, త్వరగా చంపేంటి రా బాబు, త్వరగా సమాధి చేసి త్వరగా అయిపోతుంది, మేము వెళ్ళి పండుగ చేసుకుంటాం. క్రిస్మస్ రోజు ఒక బోధకుడు సక్సెస్ కావాలి అంటే 5 లేక 10 నిమిషాల కంటే ఎక్కువ వర్తమానం చెప్పకూడదు. అంతకంటే ఎక్కువ చెప్పాడంటే ఆ రోజు ఆయన తిట్టనోడు ఎవడుండో. యేసయ్యే మన పండగకి ఒక పెద్ద అడ్డైపోయాడు. వీళ్ళు అంటున్నారు, ఇంకేంసేపు వాళ్ళు సిలువ మీద ఉంటారు, చంపేంద్ర బాబు, కాళ్ళు కొట్టి త్వరగా చచ్చిపోతారు, పేడబోతారు, పోయి పండగ చేసుకుంటాం. పండగకి యేసయ్యే అడ్డైపోయాడు. దిగొచ్చిన పస్కా బలి, దిగొచ్చిన పస్కా గొర్రె పిల్ల, పస్కాను ఆచరించడానికి ఆయనే అడ్డైపోయాడు. ఇది నాన్న ఈ వర్తమానం చెప్తా ఉంటే నీకు అనిపిస్తుంది, ఇంత ఖండితంగా ఉండాలి. నీ ప్రభువే నీకు అడ్డైపోయిన పండుగ ఎంత మోసం కదా. ఒక సాహుకారు కుటుంబము, బాగా డబ్బున్న తల్లిదండ్రులు, ఇంటి నిండా అన్నీ ఉన్నాయి ఈ భార్యాభర్తలకి, కానీ ఇంట్లో కొరత ఏంటంటే సంతానము లేదు. చాలా ట్రీట్మెంట్లు తీసుకున్నారు, ప్రయాసలు పడ్డారు, లక్షలు ఖర్చు పెట్టారు. చివరికి దేవుని యొక్క మహాకనికరంను బట్టి వాళ్ళ ఒడిలో ఒక చక్కటి కుమారుడు జన్మిస్తూ వచ్చాడు. ఆ కుమారుడు ఎప్పుడైతే జన్మిస్తూ వచ్చాడో, ఆ కుమారుడు జన్మించిన ఆ సందర్భాన 1 year బర్త్డే చేస్తూ ఉంటున్నారు. తన దగ్గర ఉంటున్న డబ్బంతా ఖర్చు చేసే విధానంలో ప్రిపరేషన్లు అన్నీ చేశారు. పెద్ద భవంతి కట్టించాడు ఈ పిల్లవాడి కోసం. కట్టించి ఈ పిల్లవాడి కోసము చాలా ఏర్పాట్లు చేసి తెలిసిన ప్రతి ఒక్కడిని పిలిచి వీధిలో, వాడలో, ఊరిలో ఉంటున్న ప్రతి ఒక్కరికి విందు తయారు చేశారు. అందరూ వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు, కార్లు ఆగాయి, బయట చాలా సంబరంగా ఉంది, లైట్లు వేశారు, షామియానాలు వేశారు. ఒక పక్కన డేక్షాల్లో మాంసం ఉడుకుతూ ఉంది, తినేవాడు తింటున్నాడు, ఆర్కెస్ట్రా పార్టీ వాళ్ళు వాయిస్తూ ఉంటున్నారు. అసలు ఆ వైభవం మామూలుగా లేదు.
ఇంటి గడప దగ్గర ఈ భార్యాభర్తలు ఇద్దరు నిలబడ్డారు. ఇక స్త్రీల సమాజం వాళ్ళు వస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళని తీసుకొని భోజనాల దగ్గరికి ఈమె తీసుకొని పోతూ ఉంది. ఈయన వస్తూ ఉంటున్న పాస్టర్లని, బిషప్లని, పెద్ద పెద్దోళ్ళని, వస్తూ ఉంటున్న రాజకీయ నాయకులందరినీ ఈయన రిసీవ్ చేసుకుంటూ ఉంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కడు ఈయన దగ్గరికి వచ్చి, ఏమండి మీ కొడుకు ఎక్కడా అంటే, మా కొడుకు బిజీగా ఉన్నాడండి, చాలామంది వచ్చారు కదా, మా బంధువుల దగ్గర ఉన్నాడేమో మా కొడుకు అంటే, కొడుకుని చూపించండి అని అంటే, కొడుకు ఉంటాడులేండి, మీరు రండి పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్పి, ఇది మటన్ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ, తండూరి అండి, ఇది అరేబియన్ మంది అండి, చక్కగా భోజనం, సరే అండి బాగుంది, కొడుకు ఎక్కడ ఉంటాడులేండి, మీరు టెన్షన్ తీసుకోవద్దు అని శుభ్రంగా ప్రతి గెస్ట్ని తినబెడతా ఉంటున్నారు. వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద గిఫ్ట్లు తెస్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొని వచ్చి పక్కన పెడతా ఉంటున్నారు. స్త్రీలు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కొడుకు ఎక్కడ, నా కొడుకు బంధువులు ఎత్తుకున్నారు, ఎవరో ఎత్తుకొని ఉంటారులేండి, మీరు రండి, ఇదిగో మా ఇల్లు చూడండి, ఇది మా కొడుకు రూమ్ అండి, ఇది మా కొడుకు ఫోటో అండి. కొడుకు ఫోటో ఏంటమ్మా, కొడుకేడి, కొడుకు ఉన్నాడులేండి, ఎవరో ఎత్తుకొని ఉంటారు, మీరు రండి. కొడుకు ఫోటోలు చూపిస్తున్నారు, కొడుకు రూమ్ చూపిస్తున్నారు, కొడుకు ఉయ్యాలో చూపిస్తున్నారు, కొడుకు మంచం చూపిస్తున్నారు, కొడుకు దుప్పటి చూపిస్తున్నారు, కొడుకు ప్లేట్ చూపిస్తున్నారు, కొడుకు స్పూన్ చూపిస్తున్నారు, కొడుకుని చూపించట్లే. కొడుకు ఎక్కడ ఉన్నాడులేని, ఉంటాడు ఎక్కడో, బంధువుల దగ్గర ఉన్నాడో, నా భర్త దగ్గర ఉన్నాడని, భార్య దగ్గర ఉన్నాడని, భర్త మెట్టుకి చాలా వైభవంగా గడిచిపోయింది. అద్భుతమైన మెసేజ్ కూడా విన్నారు, మంచి గిఫ్ట్ ఇచ్చారు, అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. కలిసిపోయిన తల్లిదండ్రులు అమ్మాయి అనుకొని కూర్చున్నారు. బంధువులందరూ కదులుతూ ఉంటున్నారు, అమ్మ వెళ్ళొస్తాం అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈయన, ఏమే పాపం పిల్లోడు ఎట్టున్నాడో, చాలాసేపు అయింది మనం పార్టీలో ఉండి, అడిగి పాలిచ్చావా లేదా అంటే, ఎక్కడండి 5 గంటల నుంచి తిరిగి చాలా అయిపోయింది. ఎక్కడున్నాడు చూడే అంటే, ఎక్కడో ఉంటాడులేండి, కొడుకు ఎవరో ఎత్తుకొని ఉంటారు, చూడండి ఒకసారి చూడు అంటే, ఇక ఇల్లంతా ఎత్తకడం మొదలుపెట్టాడు. కొడుకు కనపట్ల. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వాళ్ళని వీళ్ళని అందరినీ, ఏమండి కొడుక మాకేం తెలుసు, మీ దగ్గర ఉంటారు కదా, వెతికి చల్ల చౌంటలు బట్టి ఒంట్లో ఉంటున్న బలవంతం అయిపోయి, ఎక్కడ పోయాడు. అంత లోపల ఒకరు వచ్చి అన్నారు, ఏమండి మీకు అందరూ పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారో. అరే అవును కదా, కొడుకు ఎక్కడ పోతాడు, ఎవరో ఒకరి దగ్గర ఉంటా, గిఫ్ట్లు ఓపెన్ చేద్దాం, కొడుకు ఉంటాడులే, ఎవరో ఒకరి దగ్గర ఉండుంటాడు, ఎవరో బయటకు తీసుకెళ్ళి ఉంటారు, తెచ్చేస్తారేమో, గిఫ్ట్లు వచ్చాయి కదా, ఏమేమి వచ్చాయో చూద్దాం అని చెప్పి పెద్ద పెద్ద గిఫ్ట్లు అన్నీ తీయడం మొదలు పెడతా వచ్చారు. ఖరీదైన గిఫ్ట్లు, బంగారపు గిఫ్ట్లు, బొమ్మ ఆటలు, ఏవేవో ఆటలు, అలా అన్నీ తీస్తూ ఉంటుండగా చివరి గిఫ్ట్ పెద్ద బాక్స్ మిగిలింది. అమ్మా లాస్ట్ గిఫ్ట్ దగ్గరకు వచ్చేసాం అని చెప్పి ఆ బాక్స్ ఎత్తేటప్పటికి దాని కింద కొడుకు గిఫ్ట్ల బరువుకి చచ్చిపోయి ఉన్నాడు. అది చూసి అమ్మా నాన్న గోరని ఏడ్చారు. ఏళ్ళలో అందరూ పరిగెత్తుకుంటే, ఏమైంది ఆ కొడుకు చచ్చిపోయాడు. నీ క్రిస్మస్ పండుగ ఇలాగుండకపోతే బాగుండు. పండుగలో ఆయన ఎత్తుకో, ప్రార్థన చేసుకుందాం.